హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ షడ్రుచులు బై కిరణ్. ఈరోజు మన వీడియోలో స్వయంగా వెలసిన సుబ్రహ్మణ్య స్వామి ఆలయం, అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది, ఆ స్థల పురాణం ఏమిటి అనేది మనం తెలుసుకుందాము. అది మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం. మేమైతే బాపట్ల నుంచి బయలుదేరామండి. ఇది విజయవాడ నుంచి 70 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందన్నమాట. మేము బైక్ మీద వెళ్ళాము మోపిదేవి. అయితే కొంత దూరం తర్వాత మేము బస్కి వెళ్ళిపోయాము. సో అసలు మనం ఈ జర్నీలో మోపిదేవి ఆలయ పురాణం గురించి కొంత తెలుసుకుందాము. ఆ తర్వాత మీకు నేను టెంపుల్ కూడా చూపిస్తాను. పురాణాల ప్రకారం శంకర, సనకన, సనత్కుమార మరియు సనత్ సుజాత అనే నలుగురు దేవఋషులు అమరులన్నమాట. మరియు 5 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లలుగా కనిపించేవాళ్ళట. ఈ దేవఋషులకు అపారమైన జ్ఞానం మరియు భక్తి ఉంది. మరియు వారి చుట్టూ ఉన్న ప్రపంచం గురించి తెలియదు. ఎంతగా అంటే వారు దుస్తులు ధరించకపోవడం గురించి కూడా తెలియదన్నమాట. ఇలా ఉండగా ఒకరోజు వారు శివుడిని పూజించడానికి అతని నివాసమైన కైలాసాన్ని సందర్శించారు. సచీదేవి, స్వాహాదేవి, సరస్వతీదేవి మరియు లక్ష్మీదేవి కూడా అదే సమయంలో వచ్చారంట. ఇక బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు తన తల్లి పార్వతీదేవి ఒడిలో కూర్చొని ఉన్నాడు. మరియు పూర్తిగా దుస్తులు ధరించిన దేవతలు మరియు నగ్నంగా ఉన్న దేవఋషుల మధ్య వ్యత్యాసాన్ని చూసి అతను దిగ్భ్రాంతి చెందాడంట. ఏమి చేయాలో తెలియక అతను నవ్వడం ప్రారంభించాడు. మరియు అతని తల్లి అతని ప్రవర్తనకు అతనిని మందలించింది. తరువాత సుబ్రహ్మణ్యేశ్వరుడు తన మూర్ఖత్వాన్ని గ్రహించి పాము రూపంలో మారువేషంలో చాలా సంవత్సరాలు తపస్సు చేయడానికి అనుమతి తీసుకున్నాడు. ఇక సుబ్రహ్మణ్యేశ్వరుడు తపస్సు చేసిన ప్రదేశమే ఈ మోపిదేవిగా పిలువబడే ఆ మోపిదేవి అన్నమాట. ఇక్కడ శివలింగ రూపంలో అధిష్టాన దేవత అయిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సర్పాల దేవుడు అని కూడా పిలుస్తారు. అంతేకాకుండా మనకు ఎలాంటి నాగదోషాలు కానీ ఏమైనా ఉన్నా కూడా ఇక్కడ ఆలయంలో స్వామికి పాలు పోయటం, అలాగే స్వామి దర్శనం చేసుకోవటం వల్ల దోషాలనేవి తొలగిపోతాయి అని చెప్పి చెప్తారు. ఇలా మేమైతే బైక్ మీద వెళ్ళామండి. చాలా హ్యాపీగా అనిపించింది. అంతేకాకుండా ఇక ఇది మనకి విజయవాడ నుంచి ట్రైన్ ఫెసిలిటీ ఉంటుంది, అలాగే బస్లో కూడా వెళ్ళచ్చు. 70 కిలోమీటర్స్ డిస్టెన్స్. అండ్ మనం హైదరాబాద్ సైడ్ అయితే కనుక గుంటూరు నుంచి కూడా రేపల్లె వరకు డైరెక్ట్ ట్రైన్ అనేది ఉంటుంది. సికింద్రాబాద్ నుంచి రేపల్లె వరకు. రేపల్లె నుంచి మనం ఆటోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఇక ఇప్పుడు మళ్ళీ మోపిదేవి ఆలయం యొక్క మూలం ఏంటి అనేది తెలుసుకుందాము. పురాతన స్థల పురాణాలు ఈ ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి స్వయంభూ అని చెప్పి చెబుతున్నాయి. వీరవరపు పర్వతాలు అనే కుండ తయారీదారుడు ఒకసారి కలలో కనిపించి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మోపిదేవి గ్రామంలోని ఒక చీమల పుట్టలో లింగం ఉందని చెప్పాడు. కుండ తయారీదారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గొప్ప భక్తుడనమాట. ఇక కుండలు తయారు చేసే వ్యక్తి తన కలను మరుసటి రోజు గ్రామస్తులతో పంచుకున్నాడంట. వారు చీమల పుట్ట వద్దకు వెళ్ళి మట్టిని తవ్వడం ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా వారు స్వయంభూలింగాన్ని కనుగొన్నారట. పర్వతాలు నంది, గరుడ, కోడి విగ్రహాలను మట్టితో నిర్మించారట. ఎందుకంటే అవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చాలా ప్రియమైనవి. తరువాత అతను మట్టి విగ్రహాలు గట్టిగా మారడానికి మరియు వాటి ఆకారాన్ని నిలుపుకోవడానికి కొలిమిలో దేవతలను కాల్చాడు. ఇది ఈ మోపిదేవి స్థల పురాణం. అంతేకాకుండా ఇక ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏమిటి అనేది మనం తెలుసుకుందాము. మేమైతే మోపిదేవి వచ్చేసామండి. చూడండి, ఇది అవుటర్ అనమాట. మోపిదేవి ఇల్లు, మోపిదేవి గుడి. మనం రేపల్లె నుంచి ఆటోకి లేదా మనం బస్కైనా రావచ్చు. డైరెక్ట్ అంటే మనం టెంపుల్ దగ్గర కరెక్ట్గా మనం దిగుతామండి. ఇది వచ్చేసరికి మేము వచ్చేసరికి మంగళవారం వెళ్ళటం వలన జనం కూడా చాలామంది అయితే ఉన్నారు. ఇక్కడ మంగళవారం కన్నా కూడా ఆదివారం అయితే చాలా క్రౌడ్ అనేది ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో కూడా బాగా భక్తులు చాలామంది వస్తూ ఉంటారు. అంతేకాకుండా ఇక్కడ స్వామివారి దగ్గర మనం ఊయల కూడా కట్టచ్చండి. కోరికలు ఏవైనా ఉంటే ముడుపు అనేది కూడా కడుతూ ఉంటారు.
అయితే ఇక్కడ మరి ఫ్రీ దర్శనం ఉంది, అలాగే మరి టికెట్ కూడా ఉంది. మేమైతే ఫ్రీ దర్శనానికి వెళ్ళిపోయాము. అండ్ చెప్పులు వచ్చేసి బయటే విడిచేసేయాలి. సో ఇదంతా కూడా గుడి బయట ప్రాంగణం. ఎప్పుడు కూడా భక్తులు కిలకిలలాడుతూ ఉంటారు, అంతేగాని ఖాళీగా అనేది ఎప్పుడూ ఉండదండి. ఎప్పుడూ భక్తులు ఉంటూనే ఉంటారు. అయితే మంగళవారం, ఆదివారం ఇంకా ఎక్కువ భక్తులు అనేది వస్తూ ఉంటారు. అండ్ ఇవి వచ్చేసరికి చూడండి, సర్పదోష నివారణ పూజ ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తారు. అష్టోత్తరము, నామార్చన ఇవన్నీ మనం ఏదైనా చేపించుకోవాలి. ఏమైనా సర్పదోషాలు ఉన్నవాళ్ళు ఆదివారం లేదా మంగళవారం చక్కగా ఇక్కడికి వచ్చి సర్పదోష నివారణకి పూజ అనేది చేయించుకుంటే చాలా మంచిది. అంతేకాకుండా ఇక్కడ గోపోషణ కూడా జరుగుతుందండి. ఇక ఇలా మేము బయట నుంచి డైరెక్ట్ వెళ్ళిపోయాము. మనం వచ్చేసరికి ఫ్రీ అయినా కూడా మరి డైరెక్ట్ ఎదురు నుంచి వెళ్ళిపోవచ్చు. మంగళవారం కావటం వల్ల కొంచెం జనాలు అనేది ఉన్నారు. సో పక్కనది వచ్చేసరికి 300 రూపీస్ టికెట్ అండి. అండ్ ఇలా మరి వెళ్ళాము. ఇక్కడ చూడండి అభిషేక మండపము. మనం లైన్లో వెళ్తున్నప్పుడే అభిషేక మండపము, ఆ తర్వాత నాగపుట్ట దర్శనము ఇవన్నీ చేసుకొని మనం చక్కగా ప్రదక్షిణ కూడా అయిపోతుంది. అప్పుడు మనం స్వామివారి దగ్గరికి మెయిన్ దేవాలయంలోకి వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసరికి నాగపుట్ట దేవాలయం. ఇక్కడ కూడా మనకి ఆదివారం, మంగళవారం పొంగళ్ళు కూడా చేసి పెడుతూ ఉంటారు. ఈ నాగపుట్ట కూడా చాలా మహిమాన్వితమైన పుట్టండి. ఇక్కడ మనము ఏమైనా అంటే మొక్కుకున్నప్పుడు కానీ లేదా ఏమైనా దోషాలు ఉన్నప్పుడు ఇక్కడ పాలు ఇన్ని వారాలని పాలు వడ్డిస్తే కూడా చాలా మంచిదనమాట. ఇది వచ్చేసరికి నాగపుట్ట. మరి చూడండి చక్కగా ప్రదక్షిణ చేస్తూ మనం ఇవన్నీ కూడా దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు. పొంగళ్ళు చేసిన వాళ్ళు వచ్చేసరికి వేరే లైన్లో వచ్చారండి. అలాగే మరి నార్మల్గా ఫ్రీ దర్శనం చేసుకునే వాళ్ళకు వచ్చేసరికి వేరొక లైన్ ఉందన్నమాట. సో ఇట్లా నాగపుట్ట దగ్గర దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం మళ్ళీ మెయిన్ లైన్లో నుంచి స్వామివారి దర్శనానికి వెళ్ళిపోతాము. సో ఇలా సండే అయితే ఇంకా అసలు ఈ లైన్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయి ఉంటాయండి. చాలామంది అంటే చాలామంది క్రౌడ్ ఉంటుంది. అలాగే ఈ సర్పదోష నివారణకి కూడా మరి బాగా ఇక్కడ దోష నివారణ అనేది జరగటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇక ఇటు వచ్చేసరికి స్వామివారి దగ్గరికి శీఘ్ర దర్శనానికి అనమాట. కొంచెం మందిని వదులుతున్నారు. సో ఈలోపు మనం కొంచెం టెంపుల్ గురించి, ఆలయ చరిత్ర గురించి, ప్రాముఖ్యత గురించి మనం ఇంకొంత విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. ఉత్తర మరియు దక్షిణ భారతదేశాల మధ్య ఉన్న శక్తివంతమైన వింధ్య పర్వతం తన బలాన్ని తెలుసుకొని ఆకాశం వైపు పెరగడం ప్రారంభించిందని మన పురాతన గ్రంథాలు చెబుతున్నాయి. అది సూర్యుడిని చేరుకుంది మరియు వాతావరణం చీకటిగా మారిందట. చీకటి కారణంగా మర్త్యులతో పాటు అమరులు, వృక్షజాలం మరియు జంతుజాలం కూడా చాలా బాధపడసాగాయి. ఇక వింధ్య పర్వతం జ్ఞానాన్ని పొందేలా చేసి దానిని వినయంగా మార్చమని దేవతలు అగస్త్య మహర్షిని ప్రార్థించారట. సంక్షోభ సమయంలో అగస్త్య మహర్షి వారణాసిలో ఉన్నాడు మరియు పరిస్థితిని పరిష్కరించడానికి అంగీకరించాడంట. అతను దక్షిణ భారతదేశం వైపు ప్రయాణించాడు. వింధ్య పర్వతం ఆ మహర్షి వచ్చాడని గ్రహించిన తర్వాత అది దాని అసలు పరిమాణానికి తగ్గిపోయి గొప్ప మహర్షికి దారితీసింది. అతను తిరిగి వచ్చే వరకు కూడా అది అసలు పరిమాణాన్ని నిలుపుకుంటుందని వింధ్య పర్వతం నుండి వాగ్దానం తీసుకున్నాడట. కానీ అగస్త్య మహర్షి ఇక దక్షిణ భారతదేశంలో స్థిరపడాలని ఎంచుకున్నాడు. ఎందుకంటే వింధ్య పర్వతం ఆ మహర్షి కోసం చాలా కాలం వేచి ఉంది, కానీ ఆయన తిరిగి రాలేదు. ఇక వింధ్య పర్వతం తన పరిమాణాన్ని పెంచుకోకుండా ఉండటానికి అగస్త్య మహర్షి దక్షిణ భారతదేశంలోనే స్థిరపడిపోయాడు. మోపిదేవి ఆలయ చరిత్ర విషయానికి వస్తే, చల్లపల్లి రాజు కుటుంబానికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రధాన దైవం. ప్రస్తుతం ఈ ఆలయాన్ని వారు నిర్వహిస్తున్నారు. మోపిదేవి ఆలయం పక్కనే మరో ఆలయం కూడా ఉంది. అదే శ్రీ నకలేశ్వర స్వామి ఆలయం. దీనిలో స్వయంభూ శివలింగం కూడా ఉందన్నమాట. ఇక చూడండి, ఇక్కడ మాకు దర్శనం అయితే అయిపోయింది. స్వామివారిని మరి మూల విరాట్ని మనం చూపించడానికి అనుమతి లేదు కాబట్టి నేనైతే మూల విరాట్ని చూపించలేదు. ఇక ఆలయం నుంచి బయటికి వచ్చేసిన తర్వాత ఎగ్జిట్ వైపు ఇక్కడ చెట్టు ఉంది చూడండి. నేను చెప్పాను కదా, ఇది వచ్చేసరికి శివలింగం పూల చెట్టు అండి. ఇక్కడ ముడుపులు కట్టేవాళ్ళు ముడుపులు కట్టుకోవచ్చు.
పిల్లల కోసం కానీ పెళ్ళిళ్ళ కోసం కానీ ఎవరైనా సరే ముడుపు అనేది కట్టవచ్చు అనమాట. అలాగే ఇది వచ్చేసరికి మనకి షాప్స్లో అమ్ముతున్నారండి, 300 రూపాయలు అది ముడుపు. అలాగే 2 నాగపడిగలు ఇవన్నీ కూడా ఇస్తారు. అలాగే వాటితో పాటుగా మరి ఉయ్యాల కట్టాలి అనుకున్న వాళ్ళకి ఉయ్యాల. ఇక్కడ మనం మేమైతే ఇక్కడ ముడుపు కట్టేసాము. ముడుపు కట్టేసి ఇక్కడ మనకి ఫ్రీగా వచ్చిన భక్తులకు ఫ్రీగా భోజనం కూడా పెడుతున్నారండి. సో మేము ఇది ఇక్కడ ముడుపు కట్టడం అయిపోగానే మేము భోజనం అయితే చేసేసి వెళ్ళిపోయామన్నమాట. సో నేను ఇక్కడ ముడుపు కట్టేసి మేము భోజనం చేసాము. మనం అదన్నీ చూస్తూ మరి ఆలయం యొక్క చరిత్ర మళ్ళీ మనం తెలుసుకుందాము. శ్రీరాముని తాత సాగర చక్రవర్తి ఈ లింగాన్ని పూజించినందున ఈ ఆలయానికి ఈ పేరు వచ్చిందంట. 1783లో మోపిదేవి గ్రామాన్ని వరదలు ముంచెత్తినప్పుడు ప్రజలు ఈ లింగాన్ని కనుక్కున్నారట. ఈ ప్రాంతం భూస్వామి అడుసుమల్లి గంగుబోట్లు తర్వాత ఈ ఆలయాన్ని నిర్మించారు. ఇక ప్రస్తుతం శ్రీ నకలేశ్వర స్వామి ఆలయాన్ని అడుసుమల్లి కుటుంబం అనేది నిర్వహిస్తుంది. అంతేకాకుండా ఇక్కడ పూజలు చేయటం వలన మరి పిల్లలు లేని వారికి మోపిదేవి ఆలయంలో పూజలు చేస్తారు. అలాగే రాత్రిని నిద్రించే జంటలకు ప్రధాన దేవత పిల్లలతో ఆశీర్వదిస్తుందట. అంతేకాకుండా ఈ ఆలయంలో సర్పదోష నివారణ పూజ, రాహుకేతు దోష పూజ, అనపతి దోష పూజ వంటివి కూడా నిర్వహిస్తూ ఉంటారు. ఇది ఇక్కడ ఆలయం చరిత్ర అన్నమాట. దీనికి మరి గన్నవరం నుంచి విజయవాడ వరకు విమానాశ్రయం అంటే మరి మనకి ఫ్లైట్ కూడా ఉంది. అంతేకాకుండా రైలు ప్రయాణం అయితే మనకు రైపల్ల వరకు రైలు ఫెసిలిటీ ఉందండి. అక్కడి నుంచి 12 కిలోమీటర్ల వరకు మనం ఇక్కడికి ఆటోలో అనేది రావాలి. అంతేకాకుండా మరి ఇక రోడ్డు మార్గంగా చూస్తే విజయవాడ నుంచి మనకి అవనిగడ్డ హైవే మీదుగా మనకి డైరెక్ట్ రేపల్ల వరకు కూడా ఉంది. అక్కడి నుంచి 12 కిలోమీటర్లు మనం ఆటోకి కానీ లేదా వేరే బస్సులో మనం ఇక్కడికి రావచ్చు అనమాట. చూడండి ఇక్కడ ఎంతమంది జనము అంటే లేదు అనకుండా మనకి భోజనాలు కూడా పెడుతున్నారు. ఇక ఫైనల్గా ఇక్కడ వచ్చేసరికి మరి ఏమైనా అంటే దీపారాధన చేయాలి అనుకున్న వాళ్ళు ఇక్కడ దీపారాధన చేస్తున్నారు. అంతేకాకుండా మరి ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము ఇక్కడ నుంచి హైవే దగ్గరలో ఉన్న బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంకి వెళ్ళామండి. అది కూడా నేను చూపిస్తాను. అది కూడా ఏంటి అంటే ఇక్కడ స్వామి మరి నైట్ టైం అంటే పాము రూపంలో బాలసుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ దర్శనమిస్తారంట. అది కూడా నేను చూపిస్తాను. ఇది వచ్చేసరికి మరి మోపిదేవి చుట్టుపక్కల ఉన్న మరి ఊళ్ళు అనమాట. మోపిదేవి నుండి పెదకళ్ళేపల్లి 9 కిలోమీటర్లు ఉంటుందండి. ఇక్కడ శివుడు ఉంటాడు. అలాగే ఇది వచ్చేసరికి శ్రీకాకుళం వచ్చి 20 కిలోమీటర్లు అనమాట. అండ్ ఇది వచ్చేసరికి మోపిదేవి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి మెయిన్ టెంపుల్. ఇక ఇక్కడి నుంచి మరి మేము ఆటోకి 10 రూపాయలండి మనిషికి. ఇక్కడ నుంచి మేము శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం అని వేరేది ఉంది, అక్కడికి మేము వెళ్ళాము. సో ఇలా ఆటోలో మనం అక్కడ బయటకు వచ్చేసి ఆటోలో మనం అడిగితే కనుక వాళ్ళు చెప్తారు ఆటో వెళ్ళిపోతుందండి టెంపుల్ వరకు కూడా. మట్టితో శివుడికి ఇష్టమైన వాటిని తయారు చేసి ఆలయంలో భద్రపరిచేవాడు కాబట్టి ఈ పుణ్యక్షేత్రాన్ని మొదట మోహినీపురంతో పిలిచేవాళ్ళంట. తర్వాత కాలక్రమేణా ఇది మోపిదేవిగా స్థిరపడిపోయిందట. ఇక ఇక్కడ గర్భగుడిలో చూస్తేనండి, గర్భగుడిలో పాము చుట్టలే పానపట్టంగా ఉన్నాయి. దీనిపైనే శివలింగం అనేది ఉందన్నమాట. ఈ పానపట్టం కిందే ఉండే రంధ్రంలోనే మరి అభిషేకం అర్చన సమయాల్లో పాలు పోస్తూ ఉంటారు. ఇది ఇక ఇక్కడ వచ్చేసరికి చూడండి శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి పుట్ట మోపిదేవి, అది వచ్చేసరికి మెయిన్ టెంపుల్ అండి. ఇది ఏంటంటే మరి ఇక్కడి నుంచి అక్కడికి స్వామివారు పాము రూపంలో మరి ఒక రంధ్రం నుంచి వెళ్తారు అని చెప్పి ఇక్కడ చెప్తూ ఉంటారు. మేము వెళ్ళిన రోజు కూడా మార్నింగ్ టైము మరి స్వామివారు పాము రూపంలో ఇక్కడ చాలాసేపు టెంపుల్ ముందైతే ఉన్నారంట. మేము వెళ్ళేసరికి అయితే లేదు, కానీ అప్పుడప్పుడు పాము రూపంలో స్వామివారు మరి గుడి ముందుకు వచ్చి కనిపిస్తూ ఉంటారు అని చెప్పి ఇక్కడ చెప్పారండి. ఇది వచ్చేసరికి మనం టెంపుల్ మోపిదేవి టెంపుల్ నుంచి మనం ఒక 10 రూపీస్ ఉంటుంది ఆటోకి ఛార్జ్.
హైవే దగ్గర మనం సైడ్కి ఉంటుంది, లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అయితే మనం రేపల్లి నుంచి వచ్చేటప్పుడు ఫస్ట్ మనకి ఇది వస్తుంది, దీని తర్వాతే ఇది దాటుకొని మనము మెయిన్ టెంపుల్కి అనేది వెళ్ళాలన్నమాట. ఇక్కడ టెంపుల్ నుంచి ఆ మెయిన్ టెంపుల్కి ఒక స్వరంగం అనేది ఉందంట. ఆ స్వరంగంలో నుంచి స్వామివారు మరి అటు ఇటు వెళ్తూ ఉంటారు అని చెప్పారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే ఎప్పుడు కూడా స్వామివారు బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనమాట. పేరులోనే ఉంది కదా, బాల, చిన్న పాము రూపంలో ఇక్కడ భక్తులకి దర్శనమిస్తూ ఉంటారంట. చూడండి, అసలు చాలా మరి ఏం లేదు, జస్ట్ ఒక పుట్ట ఉంది, అలాగే లోపల స్వామివారు కూడా ఉన్నారు. అయితే అక్కడ టెంపుల్ ముందే చాలాసేపు స్వామివారు మరి పడగ విప్పి ఉంటారంటండి. అసలు వింటుంటేనే చాలా ఇదిగా అనిపించింది నాకు. ఒక ప్రదక్షిణ అయితే చేసేసాము. ఇంకొకటి ఏంటి అంటే మరి మనకు సర్పదోషాలకి వాటికి ఇక్కడ కూడా మరి ఇక్కడ ఉన్న పాము పడగలను మరి కడిగి పసుపు రాసి బొట్టు పెట్టి పాలు అనేది పోసి మనం పూజ చేయటం వల్ల కూడా మనకి ఏమైనా సర్పదోషాలు అనేవి ఉంటే పోతాయి అని చెప్పారు. మన తెలుగు రాష్ట్రాలకు మరి ఉన్న సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్స్లో ఇది ఒక ముఖ్యమైన ప్రాముఖ్యత కలిగిన టెంపుల్ అనమాట. వీలైన వాళ్ళు ఖచ్చితంగా ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి. చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్, అలాగే చాలా మంచి ఫీలింగ్ అనేది వస్తుంది. సో ఇదండి మరి మోపిదేవిలోని శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం, అలాగే దాని యొక్క ఆలయ చరిత్ర. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.